తిరుమల కొండ సాధారణ పర్వతం కాదు, అది ఆదిశేషుని శరీరం అని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఈ భూమిపై ఉన్న ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. అలాగే తిరుమలలో ఉన్న శేషాచల పర్వతం కూడా ఒక సాధారణ పర్వతం కాదు, అది ఆదిశేషుని అవతారమే ఈ శేషాచలం. వైకుంఠంలో ఒకనాడు ఇంద్రాది దేవతల మధ్య ఒక వాదన జరుగుతుంది. అది ఏంటి అంటే, సమస్త ఈ భూమండలం ఎంత బరువుగా ఉంటుంది, దానిని మొయ్యగలిగే శక్తి ఎవరిలో ఉంటుంది అని దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు తన ప్రియ సేవకుడు క్షీరసాగర సంద్రంలో పానుపోయినటువంటి ఆదిశేషుడిని పిలిచి, ఈ భూమాతను మొయ్యగలిగే బలవంతుడు నీవే కదా అని అంటాడు. దానికి ఆదిశేషుడు ఎంతో వినయంగా, ప్రభు, ఈ భూమి మీ సృష్టిలో ఒక భాగం. నిజానికి ఈ భూమి కంటే బరువైనది మరొకటి ఉంది, అదే మీ లీలలు అని అంటాడు. ఆ ఆదిశేషుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు అతని భక్తికి ప్రసన్నుడై, నీవు భూమిపై పర్వత రూపంలో అవతరిస్తావు. కలియుగంలో నేను భూమిపై అవతరించినప్పుడు పర్వత రూపంలో ఉన్న నీ మీదనే నివసిస్తాను అని అంటాడు. ఆ తర్వాత ఆదిశేషుడు వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చి ఆకాశాన్ని అంటుకుంటూ దైవ స్వరూపంతో వెలిగిపోతూ పర్వత రూపంగా 7 కొండలుగా మారాడు. అదే శేషాద్రి, వృషభాద్రి, నీలాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి. ఇవి కలిపే శేషాచలం. ఈ శేషాచలం మీదనే ఆ శ్రీ మహావిష్ణువు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా కొలువుదీరి ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే మన అకౌంట్ని ఫాలో చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.